అందరికీ నమస్కారం. డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతకి కొత్త సంవత్సర కానుకగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు త్వరలో మెగా డిఎస్సి అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేశారు. నిన్న 31 డిసెంబర్ న్యూస్ పేపర్స్ అన్నింటిలో కూడా అదే వార్త, త్వరలో మెగా డిఎస్సి అని. నాకైతే చాలా ఆనందం వేసింది. అంటే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎంత ఆనందపడతారో అంత ఆనందం నాకు కలిగింది. ఎందుకంటే చాలామందిని చాలా రోజులుగా చూస్తున్నాం. టీచర్ కావాలి అన్న సంకల్పంతో టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని నోటిఫికేషన్స్ రాక నిరాశలో కూరుకొని పోయినటువంటి వాళ్ళని చూశాను నేను. గతంలో డిఎస్సిలో హాఫ్ మార్క్ తోటి ఉద్యోగాలు మిస్ అయిపోయి మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్న వాళ్ళని చూశాను. ఏదేమైనా ప్రస్తుతం నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉంది అనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. ఆ మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఆ గందరగోళం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఒక ఉద్యోగం రావాలి అంటే ఎంత కష్టపడి చదవాలో కూడా నాకు తెలుసు. సో మీ అందరికీ కూడా ఇది ఒక శుభవార్తనే. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ వేస్తారు అన్న ఆశాభావం అయితే నాలో ఉంది. అనౌన్స్ కూడా చేశారు నోటిఫికేషన్ త్వరలో వస్తుందని చెప్పేసి. కాబట్టి అందులో మీరు సందేహపడాల్సిన అవసరం లేదు. ఇక మీరు ఎదురు చూసినటువంటి అవకాశం మీ ముందు నిలబడింది. ఇప్పుడు కాస్త వెనక ముందైనా ఖచ్చితంగా నోటిఫికేషన్ రావడం అనేది తథ్యం, ఇంకా అందులో ఎలాంటి సందేహం లేదు. సో అవకాశం మీ ముందు కనపడుతుంది. అంటే అవకాశం కనిపిస్తుంది, కానీ కనిపించినంత మాత్రాన మీకు ఉద్యోగం వచ్చినట్టు కాదు కదా. ఆ అవకాశాన్ని చొచ్చుకొని మీరు దానిలోకి వెళ్ళిపోవాలి. మరి మీరు ఎంతగా మానసికంగా సిద్ధం కావాలి. ఎప్పుడైనా సరే ఒక పోటీ పరీక్ష అనేది ఒక యుద్ధం లాంటిదే. నేను చాలా సందర్భాల్లో నా పాత వీడియోలలో కూడా ఇదే మాట చెప్పాను. మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే ఒక యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్టే లెక్క. ఆ యుద్ధంలో మీలాగనే కష్టపడే అభ్యర్థులు ఎంతోమంది ఉంటారు. వందలు వేలు లక్షల్లో మంది ఉంటారు. మరి వాళ్ళందరినీ వెనక్కి నెట్టి మీరు ముందుకు వెళ్ళాలి అంటే ఎంత ప్రణాళికాబద్ధంగా మీ ప్రిపరేషన్ ఉండాలి, ఎంత కష్టపడాలి, ఎంత మనోబలంగా మీరు సన్నద్ధం కావాలి అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఎప్పుడు కూడా నేను పదే చెప్తుంటాను, నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ మొదలుపెట్టొద్దు అని. ఎప్పుడు కూడా నోటిఫికేషన్ వచ్చేసరికి మీ ప్రిపరేషన్లో మీకు ఒక కొంత సిలబస్ కంప్లీట్ అయ్యి మీ సబ్జెక్టు మీద మీరు పట్టు బిగించి ఉన్నట్లయితే మీలో ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉంటాయి. కాబట్టి సో నోటిఫికేషన్ తప్పకుండా వస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఈ క్షణమే, ఇప్పుడే మీ ప్రిపరేషన్ మీరు ప్రారంభించాలి, ఇంకా మొదలు పెట్టాలి. ఎందుకు అంటే డిఎస్సి అంటే చాలామంది చాలా కాంపిటీషన్ ఉంటుంది. గతంలో డిఎస్సి రాసి చివరి వరకు పోరాడి హాఫ్ మార్కులతోటి ఉద్యోగం పోగొట్టుకున్నటువంటి అవకాశం పోగొట్టుకున్నటువంటి అభ్యర్థులు ఇప్పుడు మీకు పోటీగా ఉంటారు. చాలా ఇయర్స్గా టీచింగ్లో ఉన్న వాళ్ళు ఉంటారు, చాలా ఇయర్స్గా డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు, ఆశావాహులు ఉంటారు, కొంతమంది చదువుతూనే ఉంటారు, కొత్తగా బీఎడ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. సో మొత్తానికి అయితే మన దగ్గర ఎక్కువ కాంపిటీషన్ ఉన్నటువంటి ఎగ్జామ్ డిఎస్సి అని చెప్పొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో నాట్ ఓన్లీ డిఎస్సి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా అదే పరిస్థితి ఉంటుంది. నిరుద్యోగులు అంతగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ డిఎస్సికి వచ్చేసరికి ఏంటి అంటే కేవలం బీఈడీ చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే ఇక్కడ పోటీ పడతారు. అదే వేరే గ్రూప్స్ అలాంటి ఎగ్జామ్స్ అయితే అందరూ గ్రాడ్యుయేట్స్ వస్తారు అక్కడ. ఇక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే బరిలో ఉంటారు. కాబట్టి మీరంతా కూడా మీకు వచ్చినటువంటి ఈ గుడ్ న్యూస్ని కేవలం ఆస్వాదిస్తూ ఉండిపోకండి. త్వరలో నోటిఫికేషన్ వస్తుందట అంటూనే రోజులు గడిపేయకండి. కాలం అన్నిటికంటే విలువైనది. మీ యొక్క చివరి విజయాన్ని మీకు అందించేది ఒక మార్క్ అనుకుంటాం కదా మనం.
ఆ ఒక్క మార్కును డిసైడ్ చేసేది కూడా కాలమే. అంటే ఆ ఒక్క మార్కు మనకంటే ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళు మనకంటే ఎక్కువ సమయం చదివి ఉండొచ్చు, ఎక్కువసార్లు రివిజన్ చేసి ఉండొచ్చు, ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు, ఎక్కువసార్లు సబ్జెక్టుని బాగా నెమరు వేసుకొని ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ప్రణాళికగా వాళ్ళు ఎక్కువ సమయాన్ని కేటాయించి ఉండొచ్చు. అంటే ముందుగా మనకి సమయం అనేది ఇంపార్టెంట్ చాలా. మీరు చూస్తున్నారు కదా, మీకు తెలుసు మనం అనుకునే లోపే నోటిఫికేషన్ వచ్చి సగం టైం అయిపోతుంది. ఆ మిగతా సగం సమయంలో మన చుట్టూ చాలామంది కాంపిటీషన్లో ఉన్న వాళ్ళు కనపడతారు. ఆ గందరగోళం, టైం అయిపోతుందన్న గందరగోళం వెరసి మీ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఎగ్జామ్ కాస్త లేటుగా పెడితే బాగుండు, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే బాగుండు, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఎప్పుడు కూడా ఒక నిరుద్యోగి ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలి అని కోరుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఇక పోస్ట్ పోన్ అయింది అంటే అది మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలీదు. చాలా వరకు మనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇక్కడే పోతాయి. మీకు ఎగ్జామ్ తొందరలో ఉంటేనే మీకు ఆ టెన్షన్ ఉంటుంది, ఆ స్పోర్టివ్నెస్ ఉంటుంది, సిలబస్ త్వరగా కంప్లీట్ చేయాలి అనే ఒక ప్రేరణ ఉంటుంది. ఎప్పుడో ఉంటుంది చూద్దాము అన్నప్పుడు తెలియకుండానే మీలో కొంత అలసత్వం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా నేను చాలా వరకు చూస్తుంటాను, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయండి. పోస్ట్పోన్ చేయొద్దు. మీరు పోస్ట్పోన్ చేసినా అంతే చదువుతారు, చేయకపోయినా అంతే చదువుతారు. నాకు తెలుసు సగటు విద్యార్థి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేది. కాబట్టి మీరు త్వరలో ఎగ్జామ్ ఉంటుంది అనుకొని తొందరలో ఉండాలనే మీరు కాంక్షించాలి. ఎప్పుడు కూడా మీ ప్రిపరేషన్ కంప్లీట్ కావడానికి, మీ అంటే ఎగ్జామ్ డేట్ రావడానికంటే ముందే మీ ప్రిపరేషన్ కంప్లీట్ కావడానికి మీరు ప్రణాళిక చేసుకోవాలి. కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా చక్కగా ఈరోజు ఇమీడియట్గా మీరు ఒక ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు జాబ్ కోసమే కష్టపడే వాళ్ళైతే కనుక మీరు ముందు మీ సమయ పాలన టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. మీరు చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉండొచ్చు, ఈ పాటికి ప్రైవేట్ స్కూల్స్లో పనిచేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే అదర్ ప్రైవేట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు మీ ముందున్న సవాల్ అదే. కాబట్టి జాబ్ చేసుకుంటూ కొన్నాళ్ళు ప్రిపరేషన్ ఎలా కొనసాగించాలి, ఇది ఫస్ట్ మీది ముందరున్నటువంటి టాస్క్. జాబ్ లేకపోయినా నడుస్తుంది అనుకునే వాళ్ళు జాబ్కి రిజైన్ చేసుకోవచ్చు. కానీ నోటిఫికేషన్ వచ్చే వరకు మీరు జాబ్ని కంటిన్యూ చేస్తూ మ్యాక్సిమం టైంని మీరు మీ ప్రిపరేషన్ కేటాయిస్తే కొంతవరకు మీకు ఫైనాన్షియల్ బర్డెన్ కూడా ఉండదు. లేదు మేము కంప్లీట్గా డిఎస్సికే కూర్చుంటాము, మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అనుకున్న వాళ్ళు ప్రిపరేషన్ కూర్చోండి. మొత్తానికైతే మీరు ఇమీడియట్గా ఈ క్షణం మీరు ఒక ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే అభ్యర్థికి మొట్టమొదట ఉండాల్సింది ప్లానింగ్, రెండోది తన మీద తనకి కాన్ఫిడెన్స్. ఇక ఈ నోటిఫికేషన్లో నాదొక జాబ్ ఉంది అనుకోవాలి అంతే. మీరు ఇంకా ఫలితం తర్వాత సంగతి, కానీ మీరు అలా అనుకొని తీరాల్సిందే. ఎందుకంటే మన మనసు ఏదనుకుంటే మనకు అది వచ్చి తీరుతుంది. ఎందుకంటే మనం ఆలోచించే ఆలోచనలే మన రిజల్ట్ని అట్రాక్ట్ చేస్తాయి. నెగిటివ్ ఆలోచిస్తున్నాం అనుకోండి, మనకి నెగిటివిటీ వచ్చి చేరుతుంది. నేను గెలుస్తా, నేను సాధిస్తా అన్న పాజిటివ్ దృక్పథంతో మీరు మొదలు పెట్టారనుకోండి, 100% మీకు రిజల్ట్ మీకు అనుకూలంగా వచ్చి చేరుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒక యుద్ధం చేసేవాడు నేను గెలుస్తా అనే యుద్ధానికి సన్నద్ధం కావాలి, యుద్ధంలోకి దిగాలి. ఒక రన్నింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు నేను గెలుస్తా అనే బరిలోకి దిగాలి. ఏ పోటీ అయినా కావచ్చు, నేను గెలుస్తా, నేను సాధిస్తా అని ఫస్ట్ మొట్టమొదట మన మీద మనకి నమ్మకం ఉండాలి. ఏదో చూద్దాంలే, రాయనైతే రాస్తాను, ఏదో ఒక అటెంప్ట్ ఇస్తాను, ఇలాంటి అలసత్వపు ఆలోచనల్ని మైండ్లో నుంచి తీసేయండి. మీ మీద మీకు నమ్మకం ఉంచండి. ఈ నోటిఫికేషన్లో ఒక పోస్ట్ నాది అంతే. మొదట ప్రణాళిక, రెండోది నమ్మకం, మూడోది ఇక ఈ సందిగ్ధ కాలం అంతా కూడా, ఈ ప్రిపరేషన్ కాలం అంతా కూడా మీ మైండ్ని ప్లెజెంట్గా ఉంచుకొని మీ సర్వశక్తుల్ని మీదంతా కూడా మీ ప్రిపరేషన్ మీదనే ఫోకస్ చేయాలి.
మీ మైండ్ ఫ్లక్చువేట్ అవుతున్నా, మీరు డిస్టర్బ్ అవుతున్నా, పనికిరాని విషయాలన్నింటినీ పట్టించుకుంటూ ఉన్నా నష్టపోయేది మీరే. మీ సమయము వృధా అవుతుంది, మీ మైండ్ వృధా అవుతుంది. మనం భూతత్వంతో ఆడుతుంటాం కదా చిన్నప్పుడు. ఒక పేపర్ని కాల్చాలి లేదా ఒక కాటన్ది కాలుస్తుంటాం, మనం ఆడుకునే వాళ్ళం. మనం భూతత్వం పట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఉంటే, మన చేయి కదులుతూ ఉంటే అది ఫోకస్ అవుతుందా? లేదు. ఒక పేపర్ మీద మనం ఒక పాయింట్ దగ్గర దాన్ని ఫోకస్ చేసి కదలకుండా ఉంటేనే అక్కడ ఉన్నటువంటి వస్తువు కాలడం మనం గమనించినాం. అంటే కేంద్రీకృతం, అక్కడ శక్తి అంతా అక్కడ కేంద్రీకృతం అవుతేనే అక్కడ మనకు ఫలితం కనపడుతుంది. అలాగే మన బ్రెయిన్ యొక్క శక్తి అంతా కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్ మీద, మనం ప్రిపేర్ అయ్యేటువంటి ఎగ్జామ్ మీదనే ఫోకస్ చేయాలి, కేంద్రీకృతం చేయాలి, ఏకాగ్రతగా చదవాలి. అన్నెసరీ విషయాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఏమైనా సమస్యలు ఉంటే తర్వాత పరిష్కరించుకోవచ్చు, ఏమైనా గొడవలు ఉంటే తర్వాత పరిష్కరించుకోవచ్చు. ఏదైనా సరే ప్రతి విషయం కూడా మన ప్రిపరేషన్ ముందు చిన్నదే అనుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ముందు మిగతావన్నీ అన్నెసరీ. అసలు అది జరగకపోయినా పెద్ద నష్టం ఏముండదు. బాధపడకపోతే, ఇప్పుడు ఏదో జరిగిందని బాధపడితే మనం నష్టపోతాం. ఇది ఇంపార్టెంట్. ఈ గెలిచినామనుకోండి మిగతా బాధలన్నీ తుడుచుకొని పోతాయి. ఒక గెలుపు ఎన్నో బాధల్ని మరిపిస్తుంది, ఎన్నో లోపాలని కప్పేస్తుంది, ఎన్నో తప్పుల్ని క్షమించేటట్టు కూడా చేస్తుంది. మీరు గెలిస్తే మీరు అందరికీ హీరో, మీ ఇంట్లో వాళ్ళకి కదా. కాబట్టి మీ ఫోకస్ అంతా మీ ప్రిపరేషన్ మీద పెట్టండి. చక్కగా ప్లాన్ చేసుకోండి, మెటీరియల్ కలెక్ట్ చేసుకోండి, సిలబస్ ముందర పెట్టుకొని అవగాహన ఏర్పరచుకోండి. ఏ సబ్జెక్ట్కి ఎన్ని డేస్ చదవాలి, ఎలా చదవాలి, ఎంతగా ప్రాక్టీస్ చేయాలి, ఇదంతా కూడా మీరు ప్లాన్ చేసుకొని మీకున్నటువంటి సమయాన్ని మొత్తం ఈ ప్రిపరేషన్కే కేటాయించి ఈ డిఎస్సిలో మీరంతా కూడా సఫలీకృతం కావాలి, కాబోయేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మీరు కావాలని నేను ఆశిస్తూ, ఈ క్షణం మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టాలని నేను ఆశిస్తూ, ముఖ్యంగా ఈ వీడియో చేసినటువంటి ఉద్దేశం ఏంటి అంటే, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి డిఎస్సికి ప్రిపేర్ అయిపోయేటువంటి అభ్యర్థులందరూ కూడా ఎప్పుడూ ప్రిపేర్ అవుదాంలే అనే అలసత్వానికి ఎక్కడ గురవుతారో అన్న ఆలోచనతోటి కనీసం కొద్ది మంది అయినా సరే నా వీడియో విని నా మాటలకు స్పందించి నిజమే కదా ఇప్పటి నుంచే నేను చదవాలి అన్న ఆలోచనకు వచ్చి మొదలు పెడితే రేపు విజేతలలో వాళ్ళు ముందు వరుసలో ఉంటారు కదా అన్న ఆలోచనతో చేసినటువంటి వీడియో కేవలం మిమ్మల్ని ప్రేరేపించడానికి, మిమ్మల్ని నిద్ర లేపడానికి మాత్రమే నేను ఈ వీడియో చేశాను. సో అందరికీ, డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ప్రిపరేషన్ మొదలు పెట్టండి, స్టార్ట్ చేయండి, పరిగెత్తండి, అందుకోండి, ఫలితాన్ని అందుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో నేను మీ ముందుకుంటాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.